ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపో, నీకు నేను మంత్రి పదవి ఇవ్వను అని చెప్పేసి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 30 ఏళ్లుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. కనీసం పోలిట్ బ్యూరో సభ్యుడో కాదో నాకు తెలియదు. అసలు ఒక్కసారి కూడా మంత్రిని చెయ్యలేదు. మధ్యలో ఒకసారి 2019 నుంచి 24 మధ్యలో అలిగి వెళ్ళిపోతే ఏదో బుజ్జగించుకోనో బతిమలాడో లేకపోతే ఇతనే బ్రతిమలాడో ఏదో చేసి వచ్చాడు. రాజమండ్రి ప్రజలు ఎలా అతన్ని ఆదరిస్తున్నారో నాకైతే తెలియదు. ఏం చేశాడో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు రాంగ్ రీజన్స్తో వార్తల్లో నిలవడం అతని ప్రత్యేకత. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ అతన్ని తిట్టలేను, అతని వయసుకు గౌరవం ఇస్తూ. ఇక్కడ ఎవడో చిన్న పిల్లగాడు ఏదో సినిమా డైలాగును పట్టుకొని వచ్చి అతను, మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం సభ్యత్వం కలిగిన ఒక చిన్న పిల్లగాడు, తెలుగుదేశం సభ్యత్వం ఉంది అతనికి. అతను వచ్చి మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ గోరంతలు కొండంతలు చేసి ఎలా డ్రామాలు ఆడుతున్నారో 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. నాకైతే ఆ విషయాన్ని సీరియస్గా కూడా తీసుకోవాలనిపించట్లేదండి. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా ఒక మాస్టర్ ప్లాన్ వేసారు. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళడం అది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టారు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదండి, ప్రజలు, నేను అనేది ప్రజలు. అందులో చక్కటి ఉదాహరణ ఇది గంగమ్మ తల్లి జాతరలో వేట తలను నరికినట్టు రప్పా నరుకుతా అని చెప్పేసి ఒక పిల్లగాడు, తెలుగుదేశం సభ్యత్వం గల పిల్లగాడు వచ్చేసి ప్లకార్డులు పట్టుకోవడం అంటే ఇంకా ఎంత పరాకాష్ఠకు చేరిందో. ఈ ప్రభుత్వంలో అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఎంతగా అవి పరాకాష్ఠకు చేరాయో మీ అందరికీ తెలుసు. ఆ మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారండి, ఎవడో పిల్లగాడు ఏవో సినిమా డైలాగులు రాసుకొస్తే దానిని కూడా బూచిగా చూపించాలన్నా, దానిని కూడా గోరంతలు కొండంతలు చేసి మాట్లాడాలన్నా ఏముందబ్బా, సినిమా డైలాగు తెచ్చి చూపించినాడు, ఏం వాడు అన్నంత మాత్రం వాడు నిజంగా నరుకుతాడా, వానికి ఆ కెపాసిటీ ఉంటుందా? ఏం సోషల్ మీడియాలో రోజు ఇట్లాంటి ఎలివేషన్లు లేకపోతే ఇట్లాంటి కామెంట్లు, ఇటువంటి మార్ఫుడ్ పిక్చర్లు లేకపోతే ట్రోల్స్ మీమ్స్ వందల్లో వస్తాయండి, వేలల్లో వస్తాయి రోజు. వాడి ఏదో పిల్లగాడు అదే ఉత్సాహంతో తీసుకొచ్చినాడు. వాడికి మళ్ళా తెలుగుదేశం సభ్యత్వం ఉంది, కానీ దానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఒకడు వచ్చేసి ఏమంటాడు, ఆ మంచిదే కదా అని జగన్ అన్నాడంట. ఇంకొకటి వచ్చేసి ఆ జగనే రాయించాడు అంటాడు. ఇంకొకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు చంపుతావా, మోదీని చంపుతావా అంటాడు. నెక్స్ట్ రోజు వచ్చేసి ఏమంటారు, మోదీని చంద్రబాబు నాయుడు కూడా చంపేస్తా అన్నాడు జగన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో మాట్లాడారు, అవి రికార్డ్ అయి ఉన్నాయి. కానీ వాటిని కూడా వక్రీకరిస్తూ ఎలా మాట్లాడతారు చూడండి. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే ఒక వృద్ధ రాజకీయ నాయకుడు చకోర పక్షిలాగా మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కనీసం అటుపక్క కూడా చూడని ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఈరోజు పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకలు ఎంటేసుకుని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తాను. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనీయం. జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయ్యింది, సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాము. మా ఓపిక నశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతా ఉన్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నాడంట. ఎందుకు బుచ్చయ్య చౌదరి జోకులు వేస్తావు? ప్రశాంతంగా సాగుతుందా? డైరెక్ట్ గా ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, నేను కక్ష తీర్చుకుంటున్నాను, ఎవరినైనా కొడతాను, ఎవరినైనా లోపలేస్తాను, ఎవరినైనా ఏదైనా చేస్తానని అతనే స్వయంగా చెప్తున్నాడు. మనం చెప్పడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్వయంగా ఏం చెప్పలేదు, కానీ నారా లోకేష్ స్వయంగా చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా రాజా, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, గుందుపోతు వచ్చింది, కాలు జారి పడ్డాడు, ఇవన్నీ నా క్రెడిట్, నేను బెదిరిస్తున్నాను, నేను చట్టాలను చేతిలోకి తీసుకున్నాను, నా ఇష్టారీత నేను వ్యవహరిస్తున్నానని చెప్పేసి స్వయంగా ఒక మంత్రి మాట్లాడుతున్నాడు. ప్రశాంతంగా పరిపాలన చేయడం అనేది ఇష్టారీతిన ఎర్రబుక్కు రాజ్యాంగం తీసుకొచ్చిన నుంచి ప్రతి ఒక్కటి నడి రోడ్డుపైకి వచ్చింది. నడి రోడ్డుపై రషీదును నరికి చంపడం, నడి రోడ్డుపై 3rd డిగ్రీలు ప్రయోగించడం, నడి రోడ్డుపై మహిళల్ని చెట్టుకేసి కొట్టేయడం, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది? ఎర్రబుక్కు రాజ్యాంగం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ వారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇష్టారీతిన సంవత్సరం నుంచి విపరీతంగా అన్యాయాల అక్రమాలు చేస్తున్న మీరు ఈరోజు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతాము, నీ తల తీసేస్తామంటావా? బుచ్చయ్య చౌదరి, నేను నీలాగా కూడా మాట్లాడను. నీకు వయసు 70 సంవత్సరాలు వచ్చాయి. ఆ వయసుకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. నేను నీలాగా మాట్లాడను, బెదిరించడము, రా చూసుకుందాము అని. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, నారా లోకేష్ నువ్వు ఇట్లా రెచ్చగొట్టే ధోరణిలో నువ్వు వ్యవహరిస్తే సామాన్యులు బలవుతారు, నువ్వు మీ నాయన బాగుంటారు, మేడల్లో ఊళ్ళల్లో మనుషులు కొట్టుకుంటారు, అది మంచి పద్ధతి కాదని నేను చెప్పా. నువ్వు కూడా హితవు పలకాల్సిన వయసులో నువ్వు రెచ్చగొడుతూ నువ్వు చంపేస్తాను, నరికేస్తానని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? బుచ్చయ్య చౌదరి, నిన్నే అడుగుతున్నా. నీ వయసు 70 పైన ఉంటాయి. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. మా కార్యకర్తలు సహనంతో ఉన్నారు, మా కార్యకర్తలు రెచ్చిపోతే ఏం రెచ్చగొడుతున్నావా మీ కార్యకర్తల్ని? ఈ ముసలి వయసులో నీకు అవసరమా? రెచ్చగొడుతున్నావా కార్యకర్తల్ని? ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఆ మాటలు మాట్లాడిన పిల్లగాళ్ళు వారు ఏదో 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి ఒక ఫ్లెక్సీ తెచ్చుకొని ఏందో వాళ్ళు తెచ్చి వాళ్ళకు ఒక ఆట. ఈ రాజకీయాలంటే వాళ్ళకి ఏం తెలుసండి? ఏం పరిణితి ఉంటుంది వాళ్ళకి? రాజకీయాలు ఎందుకోసం చేస్తున్నాము, రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నాము, రాజకీయాలు ఎలా చేయాలన్నది కూడా తెలియని వయసు వాళ్ళది. మనం నేర్పించాలి వాళ్ళకి. బాబు, రాజకీయాలు అన్నది ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాలు ఇవన్నీ నేర్పించాల్సింది పోయి ప్రతిదీ మాకు లాభం ఉంటుందే నష్టం ఉంటుందే అని చెప్పేసి బేరీజులు వేసుకుంటూ చిన్న విషయాల్ని పెద్ద చేయడం, పెద్ద విషయాల్ని చిన్నది చేయడము. ఏంది బుచ్చయ్య చౌదరి? చంపుతావా? నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు తల నరుకుతా అనే అంత దమ్ము ధైర్యం నీకుందా? చేతగాని మాటలు ఏంటికి? ఇవన్నీ ఏం జరిగేటే పెట్టేటే? ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నానండి. ప్రశాంతంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రప్ప వేటతలను నరికినట్టు నరుకుతా అంటే ఆ పిల్లగాడికి 14 రోజులు రిమాండ్ విధించినారంట. ఎవరెవరు ప్లకార్డులు పట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూశాను. మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కడికి సమాన హక్కులు కల్పించే ఆ భావన ప్రభుత్వంలో ఉంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడికి కూడా శిక్ష వేయాలి కదండి. ఎందుకు బుచ్చయ్య చౌదరిని స్పేర్ చేస్తున్నారు? ఇక్కడే అర్థం కావట్లేదండి. సోషల్ మీడియాలో నేను చెప్తున్నానండి, ఇది చెప్పి ముగిస్తాను. సోషల్ మీడియాలో నేను 5 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను కదా, ఆ పక్కోడు తిడతాడు, ఈ పక్కోడు తిడతాడు. అది ఎవడు మొదలు పెట్టాడు, ఎవడు ఫినిష్ చేశాడని కాదు, ఇద్దరు తిట్టుకుంటారు. కానీ దాదాపు 500 కేసులు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన, తెలుగుదేశం వాళ్ళపైన ఒక్క కేసు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా లైవ్లో పేర్లు చెబుతూ తిట్టిన వెధవకు ఉదయం అరెస్ట్ చేసి మధ్యాహ్నానికి సాయంత్రానికి రిలీజ్ చేస్తారా? ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడిని. ఆ ఒక్కటి తప్పితే ఒక్కరినైనా అరెస్ట్ చేశారండి తెలుగుదేశం వాళ్ళని? తప్పులు చేసి నువ్వు ఆ తప్పుల్ని ఎండగట్టాలనుకుంటే అందరినీ అరెస్ట్ చేయాలా? ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయింది ఓన్లీ తెలుగుదేశానికి మంత్రి కాదు నారా లోకేష్, కానీ నేను ఓన్లీ తెలుగుదేశానికి మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. పోనీ ప్రజల్లో ఏమైనా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారా అంటే దారుణాతి దారుణంగా ఉందండి ప్రజల్లో స్పందన.